హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డార్లింగ్ జాహ్నవి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మీకు కొత్త రెసిపీతో వచ్చాను. మ్యాంగో ఫిష్ పులుసు మా ఇంట్లో ఎలా చేస్తారో మా అత్తగారు వాళ్ళు మాకు నేర్పించిన రెసిపీ ఇది. మనకి మ్యాంగో సీజన్ వచ్చింది అని అంటే మనకి ఫస్ట్ నాన్ వెజ్లో గుర్తొచ్చేది మ్యాంగో అండ్ ఫిష్. అది ఇంకా మ్యాంగో దిగింది, మన ఉగాది అయిపోయిందంటే మా ఇంట్లో అయితే ఇంకా రెడీ అయిపోతారు మ్యాంగో ఫిష్ కావాలని. మా బాగుంటుంది. మా స్టైల్లో మేము చేస్తాం. మా ఇంట్లో అయితే మాకు అది నచ్చుతుంది. ఇప్పుడు దాని తాలూకు ఇంగ్రీడియంట్స్ అయితే మీకు 1 by 1 చూపిస్తాను. చూడండి, నేనైతే పొద్దున్నే ఫిష్ వెళ్ళి ఫ్రెష్ ఫిష్ కోయించి తెచ్చుకొని ఇవ్వండి ఇక్కడ ఉప్పు కారం క్లీన్ చేసేసి ఉప్పు కారం పెట్టి ఉంచాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మెయిన్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఈ మ్యాంగో వేసే దీనికి ధనియాలు, వీటిని ఏమంటే గసగసాలు, జీలకర్ర, ఆవాలు అండ్ ఎండుమిర్చి. దీని మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. వీటిని అయితే బాగా కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పొడి కొట్టుకొని ఆనియన్ అండ్ వెల్లుల్లి, జింజర్, ఈ 3 కలిపి ఇవన్నీ కలిపి ముందు ఈ పొడి కొట్టి మిక్సీలో కొంచెం వేసాక కొంచెం మెత్తగా అయ్యాక ఇవి వేసి ఆడించుకోవాలి. ఈ మ్యాంగోని అయితే పీసెస్గా కట్ చేసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 1 by 1 ప్రాసెస్ అయితే నేను స్టార్ట్ చేస్తాను. మీరు కూడా మా స్టైల్లో, మాది ఆంధ్ర స్టైల్ మ్యాంగో ఫిష్ పులుసు అయితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక్కొక్క స్టైల్ ట్రై చేస్తే కదా వాటి తాలూకా మనకి టేస్ట్లో కూడా ఎప్పుడు ఒకే టేస్ట్ తినలేము కదా, అప్పుడప్పుడు ట్రై చేస్తుండాలి. ఒకసారి మ్యాంగో తోటి, ఒకటి తెలంగాణ స్టైల్లో, ఆంధ్ర స్టైల్ కూడా రకరకాలు ఉన్నాయి కదా, అలా రెడీ చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేనైతే ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా వీడియో అయితే ఎవరు ఫస్ట్ టైం చూసుకుంటున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి, ఇప్పుడైతే ఇగోండి ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు 1 by 1 డ్రై రోస్ట్ అయితే చేసుకుంటాను. ఫస్ట్ కొంచెం ధనియాలు కొంచెం వేడెక్కితే రిమైనింగ్ వేసేస్తాను. ఇవైతే తొందరగా హీట్ ఎక్కిపోతాయి. ధనియాలు అయితే కొంచెము లేట్గా హీట్ ఎక్కుతాయి కదా, అందుకే ఫస్ట్ ధనియాలు అయితే వేసాను. కొంచెం మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో మాకు కూడా కామెంట్లో చెప్పండి. కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే కదా మాకు కూడా హుషారు వస్తుంది. ఎలా ఉన్నాయో ఏంటో చెప్తే మేము చేయడానికి కూడా మాకు ఇంట్రెస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఈ రిమైనింగ్ ఇవి అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవి వేయించి పక్కకు తీసుకున్న తర్వాత ఇందులోనే మ్యాంగో పీల్ చేసేసి ఇందులోనే పీసెస్ కట్ చేసి నేనైతే బాయిల్ చేస్తాను. ఈ కలర్లోకి వచ్చింది కదా కొంచెం, ఇప్పుడు మనం ఇందులోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకుంటున్నా. ఎండుమిర్చి చూడండి మంచి కలర్లో ఉన్నాయి. ఈ మధ్యనే తాలింపులు కానీ తీసుకున్నా, బాగున్నాయి, చాలా మంచి కలర్లో. ఇలా కలర్ ఉంటే ఫిష్ పులుసు కూడా మంచి కలర్లో కనిపిస్తుంది అనమాట. ఎండుమిర్చి ఈ విధంగా వచ్చాయి కదా, ఇప్పుడైతే మనము ఇవి ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ చేసుకొని ఇప్పుడు మ్యాంగో అయితే కట్ చేసుకొని బాయిల్ చేసుకుందాము. చూడండి, ఇలాగ మ్యాంగోని అయితే పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని అయితే బాయిల్ చేసుకుందాం. నేనైతే కిలో 400 గ్రాములు ఉంది. మనకైతే అది వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చినప్పటికీ ఇంకా 200 grams తీసుకుంటే కిలో 200 grams అయితే వచ్చింది నాకు. కిలో 200 grams. ఇప్పుడు వాటికి నేనైతే ఈ 2 మ్యాంగోలు పులుపు సరిపోతుంది అనుకుంటున్నాను. ఎక్కువ పులుపు అయిపోయినా మళ్ళీ ముక్క పుల్లగా ఉందంటే తినలేము. అన్ని ఈక్వల్ క్వాంటిటీలో అన్ని పడితేనే బాగుంటుంది. ఈ చేపల పులుసు, ఫిష్ పులుసు ఎప్పుడైనా ముందు రోజు చేసుకొని మరుసటి రోజుకి అది పెట్టి బాగా ఊరితేనే, ఇప్పుడు పికిల్స్ ఎలా ఊరితే వాటి డేస్ అవుతున్న కొద్దీ వాటి టేస్ట్ పెరుగుతుంటుంది. అలాగా ఒక రోజంతా ఇది వదిలేస్తే బాగుంటుంది. అందుకని నేను ఈరోజు మార్నింగ్ తెచ్చుకున్నా కదా, ఈవినింగ్ ప్రిపేర్ చేస్తున్నాను. రేపటికైతే ఇంకా బాగుంటుందని ఈవినింగే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ మ్యాంగో కట్ చేశాను కదా, ఇప్పుడు ఈ మ్యాంగో టేస్ట్ ఎంత పులుపులో ఉందో ఒకసారి నేనైతే తిని చూస్తాను. అమ్మో,
చాలా పులుపుగా ఉందండి. ఈ మాత్రం పులుపు ఉంటే బాగుంటుంది, పులుసు బాగా వస్తుంది. ఇదిగోండి ఇందులో వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ టెంక కూడా ఉంది కదా, ఇది కొంచెం టెంక కట్టింది, ఇది కూడా వేసేస్తున్నా. అది ఉడికాక దాన్ని కొంచెం చేతితోటి ఇలా అది కూడా అందులో వేసుకొని దాన్ని కొంచెం చప్పరించి తింటే సూపర్. ఫిష్ పులుసు మామూలుగా ఉండదు. ఇదిగోండి కొంచెం ఎప్పుడైతే పసుపు, కొంచెం ఉప్పు వేస్తే ఆ ముక్కలకి బాగా ఉప్పు పడుతుంది. అందుకని పసుపు ఉప్పు అయితే వేస్తున్నాను. వేసి కొన్ని అయితే పీసెస్ మంచిగా అసలు ఇలాగ పెట్టగానే అవి వాటర్ హీట్ ఎక్కగానే మెత్తగా బాయిల్ అయిపోతాయి. ఆ మ్యాంగో కాయ బట్టి కూడా ఉంటుంది. మొన్న నేనైతే పప్పు మామిడికాయ చేశాను, అది కూడా షార్ట్ వీడియో పెట్టాను. ఎంత మంచిగా అయితే అసలు ఇలా పెట్టి ఇదవ్వగానే ఎంత తొందరగా కుక్ అయిపోయింది. అలాగైతే బాగుంటాయి. కొన్ని ముక్కలు అయితే కుక్ అవ్వండి, ముక్కలు అయితే నించొని మనల్ని చూస్తుంటాయి. ఇలాగా ఉన్నావా ఇక్కడ ఉన్నావా అన్నట్టు చూస్తాయి. ఆ ముక్కలు మెత్తగా అయిపోతేనే మనకి ఏ ఇబ్బంది ఉండదు. దీనితో పప్పు గుత్తుతో కొంచెం నలిపేస్తే మెత్తగా అయిపోతాయి. ఇంకా అందులో డైరెక్ట్ గా మనము ఆ తాలింపులో వేసేసుకోవచ్చు. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్నాను కదా, ఇవి చల్లారాయి. ఈ ఎండుమిర్చి ఫస్ట్ మనము వేయించుకొని తర్వాత ఇగోండి ఇక్కడ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఫస్ట్ కొంచెం పొడి అయినాక ఇవి వేసి మనము మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా పొడి అయింది కదా, ఇందులోనే ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి, ఈ ఆనియన్ కూడా వేసేసి మనము రిమైనింగ్ మొత్తం మళ్ళీ పేస్ట్ చేసేసుకుందాము మెత్తగా. చూడండి వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అండ్ ఆనియన్ అండ్ అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలిపి ఇలా మెత్తగా ఇలాగా పేస్ట్ చేసుకున్నాను. ఇది పేస్ట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఒక పక్క ఇక్కడైతే మ్యాంగో అది ఉడికిస్తున్నాం కదా, పచ్చి మ్యాంగోని ఉడికిస్తున్నాం. ఒక పక్క మొక్కలు కూడా మంచిగానే మెత్తగా అయిపోతున్నాయి. మంచి మ్యాంగోనే, ఇది కూడా పేస్ట్గా అవుతున్నాయి. ఇలా అయితేనే బాగుంటుంది. మ్యాంగో మంచి మ్యాంగో అన్నమాట ఇది కూడాను. చూడండి ఇదైతే మెత్తగా ఎంత మంచిగా పేస్ట్ లాగా అయిపోయింది. ఇది ఇంకా మనము ఇది పప్పు గుత్తు కూడా దీనికి అవసరం లేదు. ఇదైతే పక్కకి దించి పెట్టి ఇప్పుడైతే ఫిష్ పులుసు ప్రిపరేషన్కి ఇదిగోండి ఇదైతే ఫ్రీగా మనం అది ఫిష్ వేసాక దాన్ని ఊరికే కలపం కదా, అందుకే ఇది ఫ్రీగా అవుతుందని దీన్ని అయితే ఇందులో ఈ పెద్ద బాణలి అయితే పెట్టుకున్నాను. ఊరికే ఫిష్ కదిపేస్తే ముక్కలు అయిపోతుంది. యాక్చువల్గా మేమైతే ఫిష్ని మామూలుగా ప్రాసెస్లో వండినప్పుడు అయితే ఫిష్ని మేము ఫ్రై చేసుకుంటాం, జస్ట్ కొంచెం ఫ్రై చేసుకుంటాము. ఎందుకు అలా పచ్చిగా తాగుతాను. కానీ ఈ మ్యాంగో ఫిష్కి మాత్రము ఇది ఫిష్ని అయితే ఫ్రై చేయము, ఉప్పు కారం పెట్టి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడైతే ఇది వేడెక్కాక ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడైతే కడాయి వేడెక్కింది. కొంచెం నాన్ వెజ్ వంటకాలకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా, అందుకే కొంచెం ఆయిల్ వేస్తున్నాను. చూసి భయపడకండి. ఇదైతే వేడెక్కింది. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. చూడండి ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి. పాపం ఉల్లిపాయల కోసం మనం ఏడుస్తాము, ఉల్లిపాయలు అందులో వేగుతూ అవి ఏడుస్తున్నాయి అక్కడ. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఇలా వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం ఆడించి పెట్టుకున్న పేస్ట్ని అయితే కొంచెం బాగా కొంతసేపు ఇందులో వేయించుకున్నాం. ఎందుకంటే ఆనియన్స్ అవి కొంచెం పచ్చివే వేసాం కదా, అవి కొంచెం ఇందులో కొద్దిగా వేగితే ఆ స్మెల్ వస్తుంది. ఈ పేస్ట్ వాసన అయితే భలే ఉందండి. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది అతుక్కుపోతుంటుంది దీనికి. అందుకే సిమ్లో పెట్టుకొని కొంతసేపు ఆయిల్ పైకి తేలే వరకు కొంచెం వేయించుకోవాలి. స్మెల్ అయితే భలే వస్తుంది, మామూలుగా కాదు, సూపర్గా ఉంది. ఇలా వేస్తున్నప్పుడు కొంచెం కొత్తిమీర కూడా ఇందులో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుంటాము. ఇప్పుడు ఇది వేగుతున్నప్పుడు కూడా కొత్తిమీర వేసుకోవచ్చు.
కొంతమంది అదే టమాటాలు ఎందుకు వేయలేదు, చింతపండు లేదు అనుకుంటారు. దీనికైతే టమాటాలు చింతపండు అస్సలు అవసరం లేదు. ఎందుకంటే దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి పులుపు. చేపల పులుసు అంటే పులుపు. ఇక ఈ టమాటాలని చింతపండుని బీట్ చేస్తుంది, ఈ మామిడికాయ అయితే బీట్ చేస్తుంది. కాబట్టి ఆ 2 ఇంగ్రీడియంట్స్ మళ్ళీ వేసాం అనుకోండి డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది. కాబట్టి దీనికి ఈ మసాలా, ఈ మ్యాంగో, ఇది ఒక్కటే ప్రాసెస్. మసాలా అయితే చాలా మంచి వాసన వస్తుంది. మా అమ్మాయి అక్కడగో పీల్చి మౌత్లో వాటర్ వస్తున్నాయంట మా అమ్మాయికి అయితే ఈ వాసనతోటేని. చూడాలి మరి. చూడండి ఇక్కడ ఆయిల్ అయితే పైకి తేలిపోయింది కదా. ఈ మసాలా ఇక్కడ చుట్టూ కనిపిస్తుంది కదా, ఆయిల్ అయితే వదిలింది ఈ మసాలా. అందుకే ఇది వేగినట్టు మనకైతే ఇండికేషన్. ఇప్పుడు ఈ మ్యాంగోని అయితే ఇందులో, ఈ ఉడికించి పెట్టుకున్న మ్యాంగోని అయితే ఇందులో వేసేసుకుందాము. ఇదైతే ఎలా ఉందంటే మ్యాంగో జ్యూస్ లాగా ఉంది. ఎంత బాగుందో చూడడానికి, కలర్ఫుల్ గా, ఎల్లోయిష్గా. పసుపు అది వేసాం కదా, కలర్ వేసేటట్టే ఉంది ఇది మంచిగా. నాకు ఇప్పుడు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఇది చూస్తుంటే, మొత్తం ఇదంతా చూస్తుంటే. మన మసాలా వేయగా ఇందులో కొంచెం మిగిలి ఉంటుంది కదా, ఇది అందులో కొంచెం వాటర్ వేసి ఇందులో వేసేసుకుందాము. వేసేసుకొని కలిపేసుకోవాలి. మనకి దీనికి తగ్గట్టు ఇది మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వేసుకోవాలి. మరీ లూజ్గా వేసుకున్నా బాగోదు. కొంచెం చూసుకొని వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు 1 by 1 పసుపు, ఉప్పు అన్నీ వేసేసుకుందాము దీంట్లో. మ్యాంగో పులుసులకి, చేపల పులుసులకి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది. ఎందుకంటే ఫిష్కి ఆ పులుసు ఉప్పు పడితేనే ఉప్పు కారాలు మంచిగా పట్టాలి. అందుకే అంటారు ముందు రోజు చేసుకుంటే ఉప్పు కారాలు మంచిగా పడతాయని మన పెద్దలు చెప్తుంటారు కదా. బాగుంటుంది భలేగా. లొట్టలు వేసుకొని మరీ తినచ్చు. కొంచెం ఇది నాకు థిక్గా అనిపిస్తుంది. కొంచెం వాటర్ అయితే, మరికొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తాను. ఇది ఒక పక్క ఇది బాయిల్కి వచ్చేలోపు నేనైతే ఈ లిడ్ పెట్టేసి ఇప్పుడు అన్నం అయితే పెట్టుకుంటా. వేడి వేడి అన్నంలో చేపల పులుసు తింటే ఇదే వేరు. ఇప్పుడైతే ఈ పులుసు బాయిల్కి వచ్చింది కదా. ఇప్పుడు మనమైతే 1 by 1 ఈ పీసెస్ అయితే, ఈ ఫిష్ పీసెస్ వేసేసుకుందాం ఇందులో. నేను ఆల్రెడీ ఉప్పు పసుపు అన్ని పెట్టి క్లీన్ చేసేసి ఉప్పు పసుపు అన్ని పెట్టేసి ఉంచేసాను. చూడండి ఇప్పుడైతే ఇది ఎంతవరకు వచ్చిందో ప్రాసెస్ చూస్తాను. ఎంత మంచి వాసన వస్తుందో చూడండి. బాయిల్ అయితే అవుతుంది. ఇది ఎక్కువగా కలపకూడదు కదా, కొంచెం ఉప్పు కారం ఎలాగా సరిపోయిందో లేదో జస్ట్ చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకొని ఏవి సరిపడకపోతే, ఉప్పు సరిపడకపోతే వేసుకుంటాను. కొంచెం ఉప్పు చాలదు, వేసుకుంటాను. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. పులుపు పులుపు అయితే మంచిగా ఉంది. సూపర్. ఫిష్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇలా వస్తే మనకి ఇండికేషను ఇలా ఉబ్బింది కదా, మనకి బాయిల్ అయిపోయినట్టు. ఈ ఫిష్ అయితే ఫైనల్కి వచ్చేసినట్టు. ఇప్పుడైతే మనం ఫైనల్గా ఈ కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసుకోవటమే. అంతే, మామిడికాయ ఫిష్ పులుసు రెడీ. మన ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. మీరు కూడా ఇలానే మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.